నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్ల పాత్ర కీలకం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. మొక్కలు నాటడంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆకివీడులో మైనర్ బాలిక అత్యాచార ఘటనను ఖండించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. నేరాలను అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్ల పాత్ర కీలకమైందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆకివీడు సీఐ కార్యాలయం ఏర్పాటు చేసిన డ్రోన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఐ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నిర్మూలించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐ జగదీశ్వరరావు, ఎస్ఐ నాగబాబుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మొక్కల్ని పెంచడం, అది చెట్లుగా మారే వరకు జాగ్రత్తగా చూసుకోవటం. అలాగే ఇవాళ పర్యావరణానికి పెను ప్రమాదం ప్లాస్టిక్ ద్వారా వచ్చింది. ఏదో సంవత్సరం ఈరోజు ప్లాస్టిక్ భూతాన్ని తరిమికూడదాం అని స్లోగన్లు ఇచ్చి అదే ప్లాస్టిక్ వాడటం కాకుండా మరి ఆచరణలో కూడా చేసి చూపెట్టాలి. కొద్ది రోజుల్లో ముందు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అలాగే దాన్ని చెత్త సెగ్రిగేట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ ప్లాస్టిక్ చెత్తని పడేయటం, అది ప్లాస్టిక్ వాడటం కన్నా మహానేరం, పెను ప్రమాదం. సో కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని సమూలంగా వదిలేసి రీసైక్లబుల్ ప్లాస్టిక్ని అవసరమైనప్పుడు వాడుకుంటే దాన్ని రీసైకిల్ చేసే విధంగా ఉండాలి తప్ప మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మోడర్న్ టెక్నాలజీస్ వాడుకోవాలి. అందులో భాగంగా 45 రోజుల క్రితం ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు కూడా వచ్చారు. మీ అందరి సమక్షంలోనే ప్రజలతో స్వచ్ఛందంగా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడదాం. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా సీసీటీవీలు అన్ని చోట్ల, అన్ని ప్రముఖ కూడళ్లలో, ఏ రోడ్డు, ప్రతి రోడ్డు ఎండింగ్లో, బిగినింగ్లో సీసీ కెమెరాలు పెట్టి క్రైమ్ మానిటరింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. డ్రోన్ అవసరం ఎంత ఉందో కూడా మనం ఈ మధ్యన చూస్తున్నాం. వ్యవసాయంలో మన నియోజకవర్గానికి ఒక 11 మొన్న తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకు కూడా ఇది చాలా అవసరం. డ్రోన్ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అవసరమైన మేరకు పోలీస్కి జిల్లా స్థాయిలో ఎక్కువ పరికరాలు అందుబాటులో లేనందువల్ల ఉండి నియోజకవర్గానికి ముందుగా ఒక పగలు పనిచేసే, చీకటి పడి లోపు పనిచేసే ఒక డ్రోన్ కెమెరాని ఉండికి ప్రత్యేకంగా పోలీస్ శాఖకి మళ్ళీ ఇండియన్ పెడతాం తెచ్చుకోవడం కాకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ కంట్రోల్లోనే ఉండేలాగా ఉండికి ఒకటి తీసుకున్నాం. త్వరలో దీని పనితీరు, సీసీ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత రాత్రి కూడా పనిచేసే ఐఆర్ కెమెరాస్తో పనిచేసేది కొంచెం ఎక్కువ వ్యయం, సుమారు 6 నుంచి 8 లక్షలు ఖరీదు కావచ్చు. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో మనం ఎప్పుడూ ముందుండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఆ చీకట్లో కూడా ఆ పని చేసే ఆ ఎక్విప్మెంట్ని కూడా
ఈ ఆధునీకరణ, ఈ సీసీ కెమెరాస్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా పోలీస్ వ్యవస్థకి అందుబాటులోకి తప్పకుండా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకి నాకు పలానాది కావాలి అని చెప్పి ఎస్పీ గారు ఏది కావాలి అని చెప్పినా ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ క్రైమ్ కంట్రోల్కి ఇస్తామని చెప్పి మీ అందరికీ, ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం భీమవరం పట్టణం కటారినగర్లోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్, మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ నివారణకు అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారు రూపొందించిన పోస్టర్ను లాంఛనంగా ఆవిష్కరించి పర్యావరణ హితమైన గుడ్డ సంచులను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో వారు స్వయంగా పాల్గొని 2 మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు డాక్టర్ వివిజే సోమరాజు మామిడి మొక్కలు అందజేశారు. యూత్ హాస్టల్స్ భీమవరం యూనిట్ చైర్మన్, పర్యావరణ నిపుణులు డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాం వారి పిలుపు మేరకు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు అనే నినాదంతో లక్ష్య సాధనకు అవగాహన సదస్సులు నిర్వహించి మొక్కలు నాటుతున్నామని, సాయంత్రం వేండ్ర రోడ్లోని మున్సిపల్ పంపుల చెరువు వద్ద మామిడి మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ కార్యవర్గ సభ్యులు, మైత్రి కాలనీస్ కార్యవర్గ సభ్యులు దిరిసాల సత్యనారాయణ, బోనం పాండురంగారావు, నందమూరి రాజేష్, కమ్మిలి శ్రీరామచంద్రమూర్తి, కటికరెడ్డి వెంకటరత్నం, అడ్డగర్ల గాంధీ, శ్రీకాకుళు హనుమంతరావు, కమ్మిలి రామచంద్రమూర్తి, జానపాటి మధుసూదనరావు, కంబాల రామారావు, దాయన చంద్రజీ, గణపవరం ప్రసాద్, పిఎస్ స్వామి, డాక్టర్ సాగి సత్యనారాయణరాజు, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, ఎర్రంశెట్టి హరినాథ్, కె సూర్యప్రకాష్, హెడ్ మాస్టర్ తిలక్, జవాది సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మైత్రి కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, యూత్ హాస్టల్స్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన భీమవరం పట్టణంలో వేలాది మొక్కలు పాతి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ను కూడా నిరోధించి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అందరూ కూడా మొక్కలు నాటండి. ఇంట్లోనూ, వీధుల్లోనూ, కరెంటు వైర్లు ఉన్న చోట మొక్కలు, కరెంటు వైర్లకు ఆపోజిట్లు చెట్లు పాతి ఈ పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఒకటి, ఈ సెల్ఫ్ ఓవెన్ క్లాత్ అని, ఇది క్లాత్ బ్యాగ్ అని చెప్పేసి ఇంకా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ప్లాస్టిక్ మాత్రమే, ఇది క్లాత్ కాదు. కాబట్టి ఈ బ్యాగ్ని మనం నిషేధించాల్సిన అవసరం ఉంది. ఇట్టి పరిస్థితుల్లోకి ఇది భూమిలో కలిస్తే కాలుష్యం చేస్తుంది. అయితే 120 మైక్రో, అలాగే బయోడిగ్రేడబుల్ అనేవి భూముల్లో కలిసిపోయే విధంగా ప్లాస్టిక్ సంచులు వస్తున్నాయి. చాలామంది వాడుతున్నారు. కవర్లు కానీ వాడినట్లయితే భూమిలో కలిసిన ప్రమాదం లేదు, కాలుష్యం కలగజేయదు. కాబట్టి ఇలాంటివి మనం అందరూ ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ మూలంగా ప్రతి ఇంట్లో కూడా దాదాపు 10 ఇళ్లలో ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. కాబట్టి పర్యావరణం పరంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా దాదాపు కొన్ని బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ పోగవుతుంది. ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో తాగడం మూలంగా ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. సంటి పిల్లలు కూడా ప్లాస్టిక్ బాటిల్స్లోనేమో పాలు పోయడం మూలంగానో తల్లి నుంచి, అలాగే పిల్లల నుంచి ఏమో వారు ఆరోగ్యాన్ని పాడైపోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యాన్ని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించుకోవాలి, లేకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉంది. మొక్కలు నాటడంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణ లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా వనం మనం పేరిట మొక్కలు నాటడం, కాలువలు, డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం విశాఖడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద కాలుగట్లపై
ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కాలువల్లోని వ్యర్థాల తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వ్యర్థాల తొలగింపులో భాగంగా గట్లపైన వేసిన మట్టిని 1-2 రోజుల్లో వేరే ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. భీమవరం పట్టణంలో ప్రధానంగా ఉన్న 4 కాలువల్లో ఇదే విధంగా వ్యర్థాల తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువ గట్ల వెంబడి కొబ్బరి బొండాల బళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టడానికి వీల్లేదని దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ పోలీస్ అధికారులకు సూచించారు. కాలగట్లపై కొబ్బరి బొండాలు బళ్లు పెట్టి తాగి పడవేసిన బొండాలను కాలువల్లో వేయడం జరుగుతుందని, ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.85 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించినట్టు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు, రహదారులు, కాలువ గట్ల వెంబడి పంచాయతీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఇందులో ప్రజలే భాగస్వాములని, ఇంటి ఆవరణలోనూ బయట బహిరంగ ప్రదేశంలోనూ మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతలో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, జిల్లా అటవీ శాఖ అధికారి డి ఆశా కిరణ్, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కతీబ్ కౌసర్ భానో, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, మెప్మా, వైద్య శాఖల సిబ్బంది, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రపంచ పర్యావరణ దిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో, అన్ని మండలాల్లో 3.5 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అయింది. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. తర్వాత ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి. దాంట్లో భాగంగా మనం మన ఊర్లో ఆల్రెడీ ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకున్నాము. దాన్ని మరొకసారి రీఇటరేట్ చేస్తూ మన కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ అన్నిటినీ కూడా శుభ్రం చేయడానికి జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉత్సాహంగా ముందుకు రావడం, స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. దీనికోసం జిల్లాలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు వీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా భీమవరం టౌన్లో ప్రారంభించి జిల్లాలో వివిధ ప్రదేశాల్లో మనం దీని అధికారుల భాగస్వామ్యంతో, డిపార్ట్మెంట్స్ భాగస్వామ్యంతో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ జరుపుకుంటున్నాము. ఆకివీడు సంత మార్కెట్లో మైనర్ బాలిక అత్యాచార ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి పార్టీ తరపున పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని తెలియజేశారు. బాధిత కుటుంబాలకి పార్టీ తరపున 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, ఆకివీడు మండల పట్టణాధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్, షేక్ రసూల్ బీబీ, మోరా జ్యోతి, జి సావిత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆకివీడు గ్రామంలో జరిగిన ఒక 8 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఆ సంఘటన తెలుసుకుని మేము వైసీపీ నాయకులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ రోజున నిజంగా ఆ బిడ్డ పరిస్థితి చూస్తే, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న పసికందులను కూడా వదిలిపెట్టకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. మరి ఈ రోజున వాళ్ళంతా కూడా
అంటే వాళ్ళ ఆవేదన నిజంగా మేము వింటున్నప్పుడు వింటున్న మాకే చాలా బాధ కలిగింది. అంటే ఆ పసికందు అనుభవించిన బాధ, వాళ్ళ పేరెంట్స్ పడిన నరకయాతన నిజంగా వర్ణాతీతం అండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా శిక్షించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తోనే మా జగన్ అన్న ఆ రోజున దిశ చట్టాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తే, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎద్దేవా చేశారు. అంటే ఇలాంటి వాళ్ళ మీద మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగి ఇప్పటికి 3 days అయింది. కనీసం ఒకళ్ళు వచ్చి వాళ్ళని పట్టించుకున్నది లేదు, పలకరించింది లేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఎంతసేపు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని పట్టించుకోవడం మానేసి, ఇంకా వాళ్ళకి ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అక్కడ డాక్టర్ మీద కానీ, ఇక్కడ పోలీస్ శాఖ మీద కానీ ప్రెజర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ సామాన్యుడికి న్యాయం అనేది జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున మేము వైసీపీ నాయకులం అందరం ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వమే చదివించాలి. అట్లానే వాళ్ళ కుటుంబం పేదరికంతో ఉంది కాబట్టి ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. అలానే ప్రభుత్వం నుండి కాంపన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఫోక్సో కేసులో. ఆ ఫోక్సో కేసులో వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ కూడా సత్వరమే వాళ్ళకి అందించాలి. అలానే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. హోంశాఖ, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీరంతా కూడా స్పందించి సత్వరమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వైసీపీ నాయకుల తరపున ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ మహిళలంతా కూడా కలిసి ఉన్నారు ఇందాకన. వాళ్ళంతా కూడా ఆ బిడ్డకి చాలా సపోర్ట్గా నిలబడడం వలన వెంటనే ఆ బిడ్డకి వైద్యం అందడం వలన ఆ బిడ్డ ఈ రోజున ప్రాణాలతో ఉంది. లేకపోతే ఆ బిడ్డ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. కనుక దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు ఆకివీడి గ్రామంలో మైనర్ బాలికపై జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. వైఎస్ఆర్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి సంఘటన, ఈ గ్రామస్తులు జరిగిన సంఘటన అంతని కూడా మాకు అందరికీ కూడా వివరించడం జరిగింది. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడా కూడా జరగకూడదని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. అపంశుభం తెలియనటువంటి మైనర్ బాలిక పట్ల కర్కశంగా మానవ సమాజమే అందరూ కూడా విస్మయం చెందేటట్టు ఇలాంటి సంఘటనలు జరగటం, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్ పార్టీ పరంగా అన్ని విధాలా ఆ కుటుంబానికి అండదండలు ఉంటామని, అలాగే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మరి వారికి శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోమని మేము భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తోట సీతారామలక్ష్మిని పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రతిపక్ష సమయంలో అకుంఠిత దీక్షతో కష్టించి పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మండల పట్టణ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపి నూతన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలుపుతూ కమిటీ నాయకులు అంతా సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. వీరవాసరం మండల టీడీపీ కమిటీ అధ్యక్షునిగా కొల్లేపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా ఎరకరాజు గోపాలకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శిగా వీరవల్లి శ్రీనివాస్, కోశాధికారిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ తో పాటు 10 మంది కార్యవర్గ కమిటీని నియమించారు. భీమవరం మండల టీడీపీ కమిటీ అధ్యక్షునిగా కొయ్యలగడ్డ గణపతి, ఉపాధ్యక్షునిగా పెన్మెత్స సుమన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల సీతారాం, కోశాధికారిగా పెంటపాటి రిషికేశ్వరరావుతో పాటు 10 మందితో కార్యవర్గాన్ని నియమించారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షునిగా మద్దుల రాము, ఉపాధ్యక్షునిగా కొత్తపల్లి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శిగా చెలబోయిన గోవింద్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నేదులూరి గంగాధర్ తిలక్, సతివాడ హరిబాబు, ఎండి అస్లాం పాషా,
కార్యదర్శిగా యాళ్ల సురేష్ బాబు, చోడిశెట్టి నారాయణ స్వామి, గంధం రాధ, కోశాధికారిగా మండవల్లి ఈశ్వర్ 10 మంది కార్యవర్గ కమిటీని నియమించారు. ఈ సమావేశంలో భీమవరం మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, టీడీపీ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, గంటా త్రిమూర్తులు, ఉప్పులూరి చంద్రశేఖర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా వేళ మనం దాదాపుగా సంవత్సర కాలంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా రకాలుగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వంతో అందరూ కూడా ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈ రోజు 4వ తారీఖున కౌంటింగ్ రోజు అనుకుంటుంది. కౌంటింగ్ రోజు దానికి మరి మీ అందరితో ఎదురుగుండా మరి కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గడిచిన 2-3 సంవత్సరాలుగా మరి 3 సంవత్సరాలు అయిందంటున్నారు ఎవరైతే టౌన్ అధ్యక్షులు మా సుబ్రహ్మణ్యరాజు గారు ఉన్నారో, అలాగే గూడూరు సుబ్బారావు గారు కావచ్చు, తిలక్ గారు కావచ్చు, కష్టకాలంలో 10 మందిని కమిటీ వేయటం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా నిరసన కార్యక్రమం చేయనివ్వండి, ధర్నాలు చేయనివ్వండి, అలాగే మెంబర్షిప్ చేయనివ్వండి, ప్రతిదీ కూడా మరి అక్కడ కలుపుకునే పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక పోటీ ఉంటుంది. అది కాలచక్రంలో ప్రతి ఒక్కరికి కూడా తిరుగుతూ ఉంటుంది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళకి బాగానే చేశారు, ఎవరు కాదండి ఇందులో. కాకపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఇక్కడ పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి కొత్త కమిటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా సభ్యత నమోదు కార్యక్రమం పూర్తి చేసుకుని, మరి బూత్ కమిటీలు, వార్డు కమిటీలు పూర్తి చేసుకుని మండల, టౌన్ కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున భీమవరం రూరల్ మండలం, అలాగే వీరాసన మండలం కూడా సీతారామ లక్ష్మి గారి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. రాష్ట్ర పార్టీ పిలుపు కూడా ముఖ్య నాయకులందరూ అభిప్రాయాలు, పార్టీ క్యాడర్ అభిప్రాయాలు తీసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని నిర్ణయాన్ని ప్రకటించమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ ముఖ్యులు, అలాగే వారి బేస్ సెక్రటరీలు అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వరకు 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి వార్డు కమిటీ విషయంలో కానీ, సభ్యత్వాల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా పార్టీకి అనుబంధంగా పనిచేసిన ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారిని, గూడూరి సుబ్బారావు గారిని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారికి వేరే కమిటీలో మేడం గారి ద్వారా వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి మన పట్టణ కమిటీ తరఫు నుంచి మేడం గారికి సూచిస్తాం కూడా జరుగుతుంది. అలాగే కొత్త కమిటీ కూడా అందరూ కూడా ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో భీమవరం పట్టణానికి త్వరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని మనం 39 వార్డుల్లో అవ్వచ్చు, లేకపోతే పెరగవచ్చు, కార్పొరేషన్ అవ్వచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అధ్యక్షత వహించినటువంటి ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారికి, కార్యదర్శులు కోల నాగేశ్వరరావు గారు, యాండ్ర శ్రీను గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరు రామలింగరాజు గారు, బాపిరాజు గారు, అలాగే ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ మరి చాలా టైం అయింది కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఏదైతే 1983 నుంచి కూడా నేను పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఈ రోజున మన ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాసారథి గారు, కోల నాగేశ్వరరావు గారు, ఇంకా యువతవాదాలు ఉన్న యాండ్ర శ్రీను గారు కానీ పెద్దలందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ బాధ్యతను అప్పచెప్పారు. పార్టీకి ఏ పదవులు లేనప్పుడే పార్టీకి వెళ్ళలేని సేవలు చేశాం. ఇవాళ ఏదైతే గుర్తింపు ఇచ్చారో ఈ గుర్తింపు పదవిని బట్టి కాకుండా ఒక సేవకుడిగా పనిచేస్తానని చెప్పి మేడం గారి నాయకత్వంలో, సార్ గారి నాయకత్వంలో కూడా విధుల మీద పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియపరుచుకుంటూ, ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి పెద్దలు అందరూ కూడా మరి కొత్త కంపెనీని ఎన్నిక చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇన్ఛార్జ్ తోట సత్యనారాయణ గారిని, సారథి గారిని, పాలనాశ్వర గారిని, రామలింగరాజు గారిని అభినందిస్తూ మరి ఇప్పుడు సుబ్రహ్మణ్యరాజు గారు, గూడూరు సుబ్బారావు గారు చాలా పనిచేశారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ కొత్త కమిటీ మధ్యలో రాము కానీ, తెల్లబోయిన కానీ ఎటువంటి రాజీ పడకుండా, ఎటువంటి భేదాలు లేకుండా పార్టీని అందరూ కూడా కలుపుకుని వెళ్ళిపోవాలి. వివిధ వాదాల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఆదేశానుసారం ఇక నుంచి పార్టీకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మాకు ఇచ్చిన బాధ్యతగా నిర్వర్తిస్తామని వేడుకుంటున్నాం. కమిటీ తరఫున అందరికీ స్వాగతం చెబుతున్నామని. ఏ రోజైతే మేడం గారు కానివ్వండి, సారథి గారు, పెద్దలందరూ ఆ రోజున మాకు ఈ పదవి కట్టబెట్టారో అప్పటి నుంచి అహర్నిశలు స్టేట్ పార్టీ నుంచి ఏదైతే వచ్చిందో మన ఇన్ఛార్జ్ మేడం గారు ఏదైతే మాకు చెప్తున్నారో అవన్నీ చూస్తే తప్పకుండా రాత్రులు పాలు కూడా పార్టీ కోసం చేసిన రోజులు ఉన్నాయి. అలాగే వాననక ఎండనక తప్పకుండా ఇక మీద కూడా
పార్టీకి మా సేవలు అలాగే కొనసాగుతాయని. భీమవరం 2 టౌన్ లో శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్ ను అంగరంగ వైభవంగా సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల శాంసంగ్ RSM షేక్ నగూర్ మౌలా చేతుల మీదుగా ప్రారంభించారు. భీమవరం స్టోర్ లో అన్ని రకాల శాంసంగ్ మొబైల్స్, ట్యాబ్స్, యాక్సెసరీస్ అన్ని లభిస్తాయని స్టోర్ నిర్వాహకులు తెలియజేశారు. మన ముందు భీమవరంలో గ్రాండ్ ఓపెనింగ్ సామ్సంగ్ మొబైల్ స్టోర్. సో శాంసంగ్ స్టోర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఏదైతే ఉందో కంపెనీ ఓన్ షోరూమ్ ఇక్కడ 2 టౌన్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్టోర్లో మనకి రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్ వర్త్ మొబైల్ నుంచి A06 5G నుంచి A16 5G, A26 5G, A36 5G, ఆ తర్వాత A36, A56, S24 FE, S25, S25 Edge, new model just recently launched 1 week back, S25 Ultra, Fold and Flip. So right from 10,000 handset నుంచి 1.5 lakh వర్త్ హ్యాండ్సెట్ వరకు ఈ స్టోర్ రూమ్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ట్యాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ వాచెస్ అండ్ బడ్స్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ యాక్సెసరీస్ అవైలబుల్ ఉంటాయి. సో అన్ని కంపెనీ ఆథరైజ్డ్ షోరూమ్ కాబట్టి ఏకదమ్ ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడ. సో మై రిక్వెస్ట్ భీమవరం టౌన్కి చెందిన పట్టణ ప్రజలందరికీ కూడా ఈ షోరూమ్కి వచ్చి వీ ఎక్స్పెక్ట్ దట్ యూ కమ్ ఓవర్ హియర్ అండ్ గెట్ ఆథరైజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సామ్సంగ్ ఫ్రమ్ దిస్ స్టోర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగళ్ళ. సో ఈరోజు నేను భీమవరం 2 టౌన్లో శాంసంగ్ స్టోర్కి లాంచ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా మంచి అంటే శాంసంగ్లో దొరికే ప్రతి మోడల్ అండ్ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్, ట్యాబ్స్, ఫోన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా మంచి ఆఫర్స్తో అఫోర్డబుల్ ప్రైసెస్లో మీ అందరికీ దొరుకుతాయి. సో గుర్తుపెట్టుకోండి, భీమవరం 2 టౌన్ శాంసంగ్ స్టోర్ లాంచ్. సారీ, ప్లీజ్ విజిట్ వెన్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా శాంసంగ్ RSM గారికి, నాగూర్ గారికి, అలాగే వేణు గారికి, అలాగే ABM రాజు గారికి, అలాగే సేవెక్స్ RSM అనిల్ గారికి, దుర్గాప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అనన్య నాగల్ గారికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమైతే వాళ్ళు వచ్చినందుకు. సో మా బ్రాండ్ని ఇచ్చేసి అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భీమవరం 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఎం సుధారాణి, 2వ అదనపు మేజిస్ట్రేట్ ఎన్ జ్యోతి పాల్గొని మొక్కలు నాటారు. న్యాయమూర్తి సుధారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరీక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు 2వ తరగతి మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి యోహాన్, సంయుక్త కార్యదర్శి జవ్వాది సత్యబాబు, ఏజీపీ వరప్రసాద్, న్యాయవాదులు మోగంటి శివకృష్ణ, వివి సుబ్బారావు, ప్యానెల్ న్యాయవాదులు బి సురేష్ కుమార్, పి అంబేద్కర్, డి రవికిరణ్, కె జ్యోతి, పారా లీగల్ వాలంటీర్లు వి శ్రీలక్ష్మి, కె చంద్రరావు, పి సూర్యనారాయణ, ఎస్ సత్యనారాయణరాజు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ తరపున ఈ మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ మొక్కలను పెంచండి, మొక్కల జీవనాధారం. అందరికీ నమస్కారం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క సహకారంతో మన ఆనరబుల్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ మేము చేయడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక అకేషన్కి ఒక పార్టీ చేసుకుందామా, పండగ చేసుకుందామా అని కాకుండా ఏదో ఒక అకేషన్కి గుర్తుగా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించుతూ ఉన్నప్పుడు మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉండొచ్చు. టెక్నాలజీ పెరిగింది, మనం అన్ని కంఫర్ట్స్ చూస్తూ మనం అన్నీ యూజ్ చేసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం అందులో భాగంగానే మనం ఒక మొక్కను పెంచాలని, ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచే భాగంలో పార్ట్నర్స్ అవ్వాలని కోరుకుంటూ సందర్భంగా తెలియజేస్తూ మన యొక్క దేశాన్ని, మన పర్యావరణాన్ని కాపాడుకుంటే మన బాధ్యతగా మనం భావిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ మొక్కలు నాటండి, పర్యావరణ అభివృద్ధి చేయండి. లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు భీమవరం మేజిస్ట్రేట్ వారి కోర్టు నందు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి గారు అలా మేజిస్ట్రేట్ గారు హాజరయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొక్కలన్నింటినీ కూడా మన అడ్వకేట్స్ పర్యవేక్షించి మన పర్యవేక్షణలోనే అన్ని జరగాలని కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన న్యాయమూర్తులకి, న్యాయవాదులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లీగల్ సర్వీస్ అథారిటీ వారు చేసిన ఈ పని, ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది మేము 35 సంవత్సరాలుగా ఈ కోర్టులోనే ఇక్కడే తిరుగుతున్నాం. ఈ చెట్లు ఉండడం వల్ల ఎక్కువగా ఈ కోర్టుని ఎక్కువ ఇష్టపడ్డ కారణం ఏంటంటే ఈ ప్రిమిసెస్ని ఎంత చెట్లు ఉండి ఇంత చల్లని వాతావరణం ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడే ఉంటా కూడా ఇష్టపడుతూ ఉంటాం. మరి మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు అన్నీ కూడా చాలా డెవలప్ అయినాయి. అన్నిటితో పాటు ఎండలు కూడా చాలా డెవలప్ అయినాయి. ఇక రోహిణీ కార్తులు ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితి. మాలాంటి సీనియర్ సిటిజన్స్ అయితే గంటకి సోడా తాగే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నిటి నుంచి మనం రక్షించుకోబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మొక్కలు పెంచి ఆక్సిజన్ ఎక్కువ వచ్చేలాగా, నీడ ఎక్కువ ఉండేలాగా చల్లని వాతావరణం చేయాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మా బార్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయమూర్తులకి, న్యాయవాదులందరికీ నమస్కారాలు తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.